హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంట్లోనే రెడ్ వెల్వెట్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా బౌల్లో 3 కోడిగుడ్లు పగలగొట్టి తీసుకున్నానండి. దాన్ని ఇలా విస్కర్ సహాయంతో మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పంచదార కూడా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. 3 కోడిగుడ్లకి 1/2 కప్ పంచదార తీసుకున్నాను. అదే పంచదార పౌడర్ అయితే 1 కప్ తీసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ మొత్తం ఇందులో మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో మైదా కొద్దిగా వేసి కలుపుకోవాలి. 1/2 కప్ మైదా సరిపోతుందండి. ఇందులో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. అలాగే వెనిలా ఎసెన్స్ 2-3 డ్రాప్స్ వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఒకే డైరెక్షన్లో కలపాలి. ఇందులో రెడ్ ఫుడ్ కలరు, జెల్ కలర్ అండి 2 డ్రాప్స్ వేసుకున్నాను. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. బబుల్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక గిన్నె లేదా ఏదైనా బౌల్ ఉంటే బౌల్లో ఇలా అడుగున ఆయిల్ రాసేసుకొని బటర్ పేపర్ పెట్టుకోవాలి, లేకపోతే న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు. ఇందులోకి ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా దోశ బ్యాటర్ లాగా రావాలండి మిక్చర్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక చిన్న హైట్ ఉండేది ఏదైనా పెట్టుకొని ఫ్రీ హీట్ అయిన తర్వాత అందులో ఈ మిక్చర్ వేసేసుకొని పైన మూత పెట్టేసుకోవాలండి. ఆ పైన కొంచెం బరువు పెట్టుకోవాలి. ఇలా 45 నిమిషాలు ఉంటే మీ కేక్ రెడీ అయిపోతుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి, 45 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ బరువు అవన్నీ తీసేసి చూడండి, ఇలా చాకుతో గుచ్చితే ఎక్కడ కూడా అంటుకోకూడదండి. అప్పుడే మీ కేక్ రెడీ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలండి. చూడండి, ఇలా చాకు సహాయంతో ఎడ్జ్లు మొత్తం ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. అంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా ఒకసారి చాకుతో ట్యాప్ చేసుకొని బౌల్ తిప్పేసుకొని తీసేస్తే వచ్చేస్తుందండి. 2 సార్లు ట్యాప్ చేయాలి. చూడండి, ఎంత స్మూత్గా ఎంత బాగుందో, చక్కగా వచ్చేసింది కేకు. చూడండి, స్పాంజీగా ఓవెన్ లేకుండా ఇంట్లో కేక్ ఇలా తయారు చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్, లేదంటే కేక్ సరిగా రాదండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.